మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే భోగి ఏకాదశి మంచి రోజు కనుక యాలుక్కాయలతో ఇలా చేయండి. భోగి రోజున యాలుక్కాయలతో ఇలా చేస్తే 24 గంటల్లో జాతకం మారి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మనమందరము భోగి పండుగను జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ భోగి పండుగ రోజు యాలకులతో మీరు ఒక పరిహారం చేస్తే 24 గంటల్లో మీ ఇల్లు కనకవర్షంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ సంపాదనకు అస్సలు లోటు అనేదే ఉండదు. భోగి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. భోగి రోజు అష్టలక్ష్ములను పూజిస్తే మీకు తిరిగనేదే ఉండదు. సర్వ సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి యాలుక్కాయలు అంటే చాలా ఇష్టం. అలాంటి యాలకులతో భోగి రోజు ఒక పరిహారం చేస్తే ఆ తల్లి అనుగ్రహించి మీకు సకల సంపదలను ప్రసాదిస్తుంది. యాలుక్కాయలు మసాలా దినుసులలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. క్వీన్ ఆఫ్ స్పైస్ అని అంటారు దీనిని. యాలుక్కాయలను వంటలతో పాటు టీలో పచ్చిగా కూడా తింటారు. వీటి సువాసన అద్భుతంగా ఉంటుంది. వంటల్లో లేదా టీలో యాలుక్కాయలను ఉపయోగిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇంకా యాలకులకు జ్యోతిష శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను అన్నిటినీ కూడా యాలుక్కాయలు దూరం చేస్తాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. మనం ఎంతటి దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నా వాటిని తొలగించుకోవడానికి యాలుక్కాయలు ఎంతో సహాయం చేస్తాయి. జీవితంలో ఎదురయ్యే కాల సంబంధిత సమస్యలను సైతం తొలగిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ యాలుక్కాయలను ఆ తల్లిని ఆకర్షించడానికి ఉపయోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మీదేవికి చాలామంది పాలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆ పాలల్లో కొంచెం యాలుక్కాయల పొడి వేసి లక్ష్మీదేవి పటం ముందు పెడితే లక్ష్మీదేవి ఆనందపడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి యాలుక్కాయల మాలను సమర్పిస్తే మీ సంపదను రెట్టింపు చేస్తుంది. ఉద్యోగంలో మరియు వ్యాపారంలో పురోగతి కోసం యాలుక్కాయలను ఒక ప్రత్యేక విధి విధానంగా ఉపయోగిస్తే ఇక మీకు తిరగనేదే ఉండదు. సంపద రెట్టింపవటంతో పాటు ఆ తల్లి మీ ఇంటిలో అడుగుపెట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ భోగి రోజున మీరు యాలుక్కాయలతో ఒక పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మరి భోగి రోజు యాలుక్కాయలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. భుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమే భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, ఇన్ని విశేషాలు ఉన్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చలిని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి. అలాగే భోగి రోజున శ్రీమన్నారాయణ మూర్తిని పూజించాలి. శ్రీమన్నారాయణని పూజించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యలో మంచి పురోగతి సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. భోగి పండుగ రోజు ఇంటిలో పూజ గదిలో లక్ష్మీ నారాయణుల పటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి విడివిడిగా 3 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. అలాగే భోగి రోజున సూర్యదేవుని అనుగ్రహం కోసం ఎరుపు, ఆరెంజ్ రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే ఈరోజు కులదైవానికి లేదా ఇష్టదైవానికి పులగం సమర్పించాలి. ఇలా చేస్తే భోగి పండుగ రోజున పూర్తి ఫలితం మీకు దక్కుతుంది.
ఈరోజు మీరు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందుకోవచ్చు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. భోగి రోజు లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళితో భక్తి శ్రద్ధలతో కుంకుమతో పూజిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే ఈ రోజున గోవును పూజించాలి. భోగి రోజు లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అనే విషయాన్ని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. పూర్వకాలంలో జమదగ్ని అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పేరు రేణుక. జమదగ్ని మహర్షి చాలా గొప్పవాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసినవాడు. మహాకోపిష్టి కూడా. తేడా వస్తే శాపాలు కూడా పెట్టేవాడు. అలాంటిది ఈయన ప్రారంభావస్థలో చాలా దరిద్రం అనుభవించేవాడు. తపస్సు చేసేవాడు, కానీ భార్యకు వస్త్రాన్ని కూడా ఇవ్వలేకపోయేవాడు. ఒకనాడు ఆయన పొద్దున్నే లేచి స్నానం చేసి దర్భలు తీసుకుని జపం ఆచరిస్తూ ఉండగా భార్య జమదగ్ని కోసం పూజా సామాగ్రి తీసుకుని రాగా చిరిగిన వస్త్రాలతో ఆమెను చూశాడు. అప్పుడు ఆయన చింతిస్తూ ఎంత తపస్సు చేసినా కానీ భార్యకు నగ మంచి వస్త్రాలు ఇవ్వలేకపోయాను అని వెంటనే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ధ్యానించాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగగా, అమ్మా, మేము గృహస్థులము, కేవలం తపస్సు చేసే సన్యాసులము కాదు. మాకు ఈ గృహ ఆశ్రమంలో ఉండడానికి, నీడ తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇలా కొన్ని వస్తువులు కావాలి. నా భార్యకు కనీసం కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా లేవు. ఆమెను అనుగ్రహించు అని కోరగా లక్ష్మీదేవి నీ ప్రార్థనను అంగీకరించాను. ఈరోజు భోగి. నువ్వు రోజులాగే సంధ్యావందనాలు పూర్తి చేసుకొని నన్ను అష్టోత్తర శతనామావళితో శ్రీ సూక్తంతో అర్చించావు. నీ పూజకు మెచ్చుకున్నాను. నీ పేరుతో ప్రపంచానికి ఒక వరాన్ని ఇస్తున్నాను. భోగి అనే పర్వదినం నాడు లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామావళితో శ్రీ సూక్తంతో పూజించి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటే అటువంటి వారికి కోరిన కోరికలు తీరుస్తాను. వస్త్రాలు, ధనము, ధాన్యము, సకల సంపదలు ఇస్తాను అని వరం ఇస్తున్నాను. కానీ దీనికి ఒక పని చేస్తేనే వరం ఇస్తాను అన్నది. ఏ పని చెయ్యాలో జమదగ్ని అడిగాడు. గోవును భక్తితో పూజించు. గోపూజ చేస్తేనే నా పూజ పనికి వస్తుంది. లక్ష్మీ పూజకు ఫలితం రావాలి అంటే ముందు గోపూజ చెయ్యాలి. నువ్వు నీ భార్య చెయ్యండి అని పలుకగా, నాకు అసలు గోవే లేదమ్మా, నేను ఎలా పూజ చెయ్యాలి? ఒక గోవును ప్రసాదించమని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి స్వర్గంలో ఉన్నటువంటి కామధేనువు సంతానంలో సురభి అనే ఒక గోవు ఉన్నది. కామధేనువుకి చాలామంది పిల్లలు ఉన్నారు. నందిని దేవి అనే సంతానాన్ని వశిష్ఠుడికి ఇచ్చాను. సురభిని నీకు ఇస్తున్నాను. నువ్వు భూలోకంలో ఉన్నంతకాలం ఈ గోవు నీతో పాటు ఉంటుంది. నువ్వు ఈ భూలోకాన్ని వదిలి దివ్యలోకాలకు వెళ్ళగానే ఇది శాశ్వతంగా స్వర్గాన్ని చేరుకుంటుంది. ఈ గోవును భక్తి శ్రద్ధలతో పూజించి మీరు ఏది అడిగితే అది ఇస్తుంది అని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అప్పుడు సురభి జమదగ్నితో, నీ ద్వారా నేను ప్రజలకు ఒక వరం ఇస్తున్నాను. భోగి రోజు అభ్యంగన స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించి ఇంటికి వచ్చిన గోవును కానీ లేదా గోశాలలోకి వెళ్ళి కానీ గోవును పూజిస్తే వారు కోరుకున్న వస్తువులను ప్రసాదిస్తాను అని వరం ఇచ్చింది. కాబట్టి భోగి రోజు లక్ష్మీదేవితో పాటు గోవును కూడా పూజించండి. ఇక ఈ భోగి రోజు లక్ష్మీదేవికి పాలతో కొంచెం యాలకుల పొడిని వేసి నైవేద్యంగా సమర్పించండి. అలాగే కొన్ని యాలకులతో ఈ పరిహారం చేయండి. 5 యాలక్కాయలు, 5 రూపాయి కాయిన్స్, ఒక వైట్ క్లాత్ కావాలి. కుదిరితే 2 గోమతి చక్రాలను కూడా ఈ పరిహారంలో వాడండి. భోగి రోజు ఇంటికి గోమతి చక్రాలను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. ఇక పరిహారం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాము. భోగి రోజు పూజ పూర్తయిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్లో ముందుగా 5 యాలక్కాయలను వేయాలి. మంచివి ఆకుపచ్చ రంగులో ఉండే 5 యాలక్కాయలను తీసుకొని వాటిని చేతిలో పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఉన్న సమస్యలు చెప్పుకొని ఆ యాలక్కాయలను వైట్ క్లాత్లో వేయాలి. తర్వాత 5 రూపాయి బిళ్ళలను పట్టుకొని మీకు ధనపరంగా ఉన్న సమస్యలను చెప్పుకోండి. అప్పు తీసుకొని ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నా, ఇతరులకు అప్పు ఇచ్చి బాధపడుతున్నా, లోన్స్ వంటి కోసం ట్రై చేస్తున్నా, శాలరీ పెరగాలని కోరుకుంటున్నా, ఇలా మీకు ఏది కావాలంటే అది చెప్పుకొని ఆ 5 రూపాయి బిళ్ళలను క్లాత్లో వేయండి. ఇప్పుడు 2 గోమతి చక్రాలను మీ చేతిలో పట్టుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. పిల్లల గురించి, జీవిత భాగస్వామి గురించి చెప్పుకొని, మీ ఇంటిలో ఉన్న బాధల గురించి చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకుంటూ గోమతి చక్రాలను వైట్ క్లాత్లో వేయండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు కూడా వేయండి. ఇప్పుడు వాటిని మూటకట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. తల్లి,
మా జీవితాలను మార్చు అని మళ్ళీ ఒక్కసారి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను మీ పూజ గదిలో ఎవరికీ కనబడకుండా పెట్టండి, లేదా లక్ష్మీదేవి పటం వెనుక పెట్టండి. భోగి రోజు ఈ వస్తువులను లక్ష్మీదేవి పటం వెనుక పెడితే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, మీ ఇంటిలో డబ్బులు నిల్వ ఉండేలాగా చూస్తుంది. యాలుకలు, రూపాయి కాయిన్స్, గోమతి చక్రాలు ఎప్పటికీ పాడవవు. అవి ఎన్ని రోజులు అయినా సరే ఫ్రెష్గానే ఉంటాయి. భోగి రోజున పెట్టిన ఈ మూటను 6 నెలలకు ఒక్కసారి మార్చుకోవచ్చు. క్లాతులో వేసిన గోమతి చక్రాలను మళ్ళీ పరిహారంలో వాడుకోవచ్చు. రూపాయి బిళ్ళను బిచ్చగాళ్లకు ఇచ్చేయండి. యాలుక్కాయలను ఏదైనా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పడేయండి. స్నానం చేశాక మూట తీయాలి. మీరు ఇంటిలో పెంచుకునే మొక్కల మొదట్లో కూడా వీటిని పడేయవచ్చు. ఇక క్లాత్ విషయానికి వస్తే ఆ క్లాత్ను మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు. ఇలా 6 నెలలకు ఒక్కసారి ఈ వస్తువులను మూటకట్టి లక్ష్మీదేవి పట్టం ముందు పెడితే ధనం విపరీతంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. డబ్బుకు లోటు లేకుండా మీ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఈ పరిహారానికి ఉపయోగించిన వస్తువులు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి. మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని పొందేలాగా చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజు యాలకులతో ఈ పరిహారాన్ని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. ఈ సంవత్సరం భోగి శక్తిల ఏకాదశితో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. రోజు ఉదయం 9:36 లోపు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మీకు పట్టిన దరిద్రము, గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏమీ లేదు, ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకుని 5:30 నుండి 9:36 లోపు ఈ దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే ఈ సమయం దీపారాధన చేయడానికి శుభ సమయం కనుక ఈ సమయంలో ఇంట్లో స్వామివారి ఫోటో ముందు తామర ఆకును పెట్టి ఆ ఆకు మీద దీపాన్ని పెట్టండి. చాలామందికి తామర ఆకు విశిష్టత తెలియదు. తామర ఆకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు. ఈ ఏకాదశి రోజు తామరాకు మీద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. కనుక ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల ఫోటో ముందుగా తామర ఆకును పెట్టండి. తామర ఆకులను బయట అమ్ముతారు, లేదా చెరువుల్లో, కొలనుల్లో తామర ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులను తెచ్చి అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఇలా ముందు తామర ఆకును పెట్టి తర్వాత ఆ ఆకు మీద 3 బొట్లు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. 3 చోట్ల గంధము కుంకుమలతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. 3 వత్తులతో దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా ఈరోజు తామరాకు మీద దీపం పెడితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రాహుకేతు దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు కూడా ఈ ఆకు మీద దీపాన్ని పెట్టి శుభ ఫలితాలను పొందండి. పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భోగి మంటలు వేసుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగా మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగా మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోనికి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తరువాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళరాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వటం జరిగింది.
బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగిమంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. ఎంతో పవిత్రమైన ఈ రోజు, 2 పర్వదినాలు కలిసి వచ్చిన ఈ రోజు ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టాలి. ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి. ఈరోజు ఎవరి ఇంటి ముందైతే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కనుక ఇంటి ముందు ఈరోజు అందరూ గొబ్బెమ్మలు పెట్టండి. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేయాలి. హోమగుండం అంత పవిత్రంగా భోగి మంటను భావించాలి. ఇక భోగి మంట వెలిగించాక అందులో ఈ వస్తువులను వేయాలి. ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మీ పిడికెడు తెల్ల నువ్వులను వేసి 2 కర్పూరం బిళ్ళలను కూడా వేయాలి. వీటిని వేసి మూట కట్టి భోగి మంట చుట్టూ 3 సార్లు తిరిగి ఆ మూటను భోగి మంటల్లో వెయ్యాలి. ఇలా భోగి మంట చుట్టూ తిరుగుతూ ఒక మంత్రం జపించాలి. అది ఏమిటి అంటే శ్రీయం ఉచ్ఛేద్ హుత్ సనాత్ అనే మంత్రాన్ని భోగి మంట చుట్టూ తిరుగుతూ చదివి ఆ మూటను భోగి మంటల్లో వేసి మీకు ఉన్న తీరని సమస్య గురించి చెప్పుకోండి. ఇలా మూటను భోగి మంటల్లో వేయటం వల్ల మీకు ఉన్న దరిద్ర బాధలు, శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో ఉన్న దోషాలు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఆ మంటలతో పాటు తగలపడిపోతూ ఉంటాయి. ఇలా ఈ వస్తువులు వేసిన మూటను భోగి మంటల్లో వేసి మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి అదృష్టాన్ని ఆహ్వానించండి. సంవత్సరానికి ఒక్కసారి వేసే భోగి మంటల్లో నీళ్లను వేడి చేసుకుని స్నానం చేసిన వారికి దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ మంటల్లో నుండి వచ్చిన బూడిదను బొట్టుగా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవారందరూ కూడా భోగి రోజున ఈ విధి విధానాలను పాటించాలి. భోగి మంటల్లో ఈ మూట వేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఈ మూటను మంటల్లో వేయాలి. ఆ తర్వాత ఆ మంటల్లో వచ్చిన బూడిదను నుదుటిన బొట్టుగా ధరించాలి. ఇలా చేస్తే మీరు పడుతున్న కష్టాల నుండి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది. భోగి రోజున ఇలా చేసిన వారికి అగ్నిదేవుని అనుగ్రహం కలుగుతుందని, సకల సంపదలు చేకూరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. భోగిపళ్ళు పోసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పిల్లల ఆయుష్ పెరగాల్సింది పోయి వారికి అనారోగ్య సమస్యలు రావటం లేదా ఆ కుటుంబానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తటం వంటివి జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాలను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించాలి. అసలు విషయంలోనికి వెళ్తే భోగిపళ్ళు పోసేటప్పుడు మనం ఒక ప్రత్యేకమైన భోగిపళ్ళ మిశ్రమాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మిశ్రమంలో ప్రధానంగా రేగిపళ్ళు ఉంటాయి. ఈ రేగిపళ్ళను సంస్కృతంలో బదిరీ ఫలం అని పిలుస్తారు. ఈ రేగిపళ్ళతో పాటుగా చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు, బంతి పువ్వులు లేదా ఇతర పూల రేకులు, అక్షింతలు కలుపుతాం. పిల్లలకు దిష్టి తగలకూడదని, వారి జీవితం తీపిగా ఉండాలని చెరుకు ముక్కలను లక్ష్మీదేవి కటాక్షం కోసం నాణేలను వాడతాం. కొంతమంది చిక్కుడుకాయలు కూడా కలుపుతూ ఉంటారు. నిజానికి చిక్కుడుకాయలు వేయటం అనేది పూర్తిగా మీ ప్రాంతీయ ఆచారం మరియు మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ భోగిపళ్ళల్లో చిక్కుడుకాయలు వేయటం వల్ల ఎటువంటి దోషం ఉండదు. అది దైవానికి ప్రీతికరమైనదే తప్ప అశుభం కాదు. కాబట్టి మీ దగ్గర అందుబాటులో ఉంటే నిరభ్యంతరంగా చిక్కుడుకాయలను కలపవచ్చు. కానీ ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన, చాలామందికి తెలియక చేస్తున్న ఒక అతిపెద్ద తప్పు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదేమిటంటే శనగకాయలు లేదా పల్లీలు కలపటం. ఈ మధ్యకాలంలో చాలామంది భోగిపళ్ళ మిశ్రమంలో శనక్కాయలను కూడా కలిపేస్తూ ఉన్నారు. ఇది శాస్త్రరీత్యా చాలా పెద్ద తప్పు మరియు ఇది ఆ కుటుంబానికి తీవ్రమైన అరిష్టాన్ని తీసుకువస్తుంది. భోగిపళ్ళు అనేవి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, సూర్య భగవానుడికి సంబంధించిన క్రతువు. ఇందులో శనక్కాయలు వేయటం వల్ల ఆ పూజలో ఉండే పవిత్రత పూర్తిగా దెబ్బతింటుంది. శనక్కాయలు వేసి పిల్లల మీద పోయటం వల్ల ఆ పిల్లలకు మేలు జరగకపోగా వారి భవిష్యత్తులో అనేక ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, అంటే చేతిలో డబ్బు నిలవకపోవటం, అనవసరమైన ఖర్చులు పెరగటం, అప్పుల పాలవటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు భోగిపళ్ళ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు పొరపాటున కూడా అందులో ఒక శనక్కాయ కూడా పడకుండా జాగ్రత్త వహించండి. తెలియక ఎవరైనా వేస్తే వారిని వారించండి. ఎందుకంటే ఇది మన సాంప్రదాయాన్ని, ఆచారాన్ని కలుషితం చేయటమే అవుతుంది.
ఇక సామాజిక పరమైన విషయానికి వస్తే భోగిపళ్ళు పోయటం అనేది కేవలం ఒక కులానికి లేదా ఒక వర్గానికి సంబంధించిన పండుగ కాదు. ఇది పిల్లల క్షేమం కోసం, వారి దీర్ఘాయుష్షు కోసం చేసే ఒక పవిత్రమైన కార్యక్రమం. కాబట్టి ఏ కులం వారైనా, ఏ వర్గం వారైనా నిరభ్యంతరంగా భోగిపళ్ళు పోసుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక గొప్ప మానవతా విలువ దాగి ఉంది. మీ చుట్టుపక్కల ఉండేవారు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా పేదవారు ఉండి వారి ఇంట్లో పిల్లలకు భోగిపళ్ళు పోస్తున్నామని మిమ్మల్ని ఆహ్వానిస్తే దయచేసి ఎటువంటి అహంకారం లేకుండా వెళ్ళండి. చాలామంది వారి ఇల్లు చిన్నది, వారు పేదవారు, మన స్థాయికి సరిపోరు, మనం అక్కడికి వెళ్తే మన గౌరవం తగ్గుతుంది అనే అహంకారంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ఘోరమైన తప్పు. మీరు గనుక ఆ పేదవారి ఇంటికి వెళ్లకుండా వారిని చిన్నచూపు చూస్తే ఆ రోజు నుండే మీ ఇంట్లో దరిద్రం తాండవించటం మొదలవుతుంది. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ పసిపిల్లవాడిని ఆశీర్వదించటం వల్ల మీకు పుణ్యం వస్తుంది తప్ప మీ స్థాయి తగ్గదు. పేదవారిని తక్కువ చేసి చూడటం, వారి ఆహ్వానాన్ని మన్నించకపోవటం వల్ల సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి మీరు గురి అవుతూ ఉంటారు. అప్పటి వరకు మీరు ఎంత సంపాదించినా, ఎంత హోదాలో ఉన్నా అది క్రమంగా క్షీణించటం మొదలవుతుంది. కాబట్టి పిలిచిన వారు పేదవారా ధనికుడా అని చూడకుండా కేవలం ఆ పిల్లల కోసం వెళ్ళి మనసారా ఆశీర్వదించండి. దీనివల్ల సమాజంలో అసమానతలు తొలగిపోవటమే కాకుండా మీ మనసులో ఉన్న అహంకారం కూడా నశిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు పాటించవలసిన అత్యంత కఠినమైన మరియు ముఖ్యమైన నియమం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అదేమిటంటే నెలసరి లేదా పీరియడ్స్ సమస్య. భోగిపళ్ళు పోయటం అనేది ఒక సాధారణ వేడుక కాదు, అది ఒక దైవ కార్యంతో సమానం. మనం పిల్లల తల మీద ఆ బదిరి ఫలాలను పోస్తున్నామంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఆశీస్సులను, సూర్యనారాయణుడి తేజస్సును మనం ఆ పిల్లలకు అందిస్తున్నామని అర్థం. ఇంతటి పవిత్రమైన కార్యంలో మైల అనేది అస్సలు ఉండకూడదు. కాబట్టి నెలసరిలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా పిల్లలకు భోగిపళ్ళు పోయకూడదు. ఆ మిశ్రమాన్ని తాకకూడదు. కనీసం ఆ వేడుక జరిగే ప్రదేశంలో కూడా ఉండకూడదు. కొన్ని సందర్భాలలో దగ్గర బంధువులు పిలిచారనో లేదా స్నేహితులు ఏమనుకుంటారో అనే మొహమాటంతో కొంతమంది స్త్రీలు నిలువున తప్పు చేస్తూ ఉంటారు. నెలసరిలో ఉండి కూడా వెళ్ళి పళ్ళు పోస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీకు మహాపాపం చుట్టుకుంటుంది. ఆ పిల్లల మీద కూడా తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఆ పిల్లలకు అనారోగ్యం కలగటం, చదువులో వెనుకబడిపోవటం వంటి దోషాలు కలుగుతాయి. కాబట్టి ఎవరైనా ఎంత ముఖ్యమైన వారు పిలిచినా కూడా నేను నెలసరిలో ఉన్నాను, రాలేను అని నిస్సంకోచంగా చెప్పేయండి. ఇందులో దాచవలసిన విషయం ఏమీ లేదు, సిగ్గుపడవలసిన అవసరం అంతకన్నా లేదు. మన సాంప్రదాయాలను కాపాడుకోవటం మన బాధ్యత. అలాగే భోగిపళ్ళు పోసేటప్పుడు ఇంట్లో పెద్దలు కానీ, ముత్తైదువులు కానీ, ఆఖరికి పిల్లల తల్లిదండ్రులు కూడా పాదరక్షకులు ఉంటే చెప్పులు వేసుకోకూడదు. కొంతమంది ఫ్యాషన్ కోసమో లేదా కాళ్ళ నొప్పులను సాకుగా చూపిస్తూనో లేదంటే అశ్రద్ధతోనో కాళ్లకు చెప్పులు వేసుకునే పిల్లల తల మీద పళ్ళు పోస్తూ ఉంటారు. ఇది పిల్లలకు అస్సలు మంచిది కాదు. చెప్పులు వేసుకుని చేస్తే ఆ క్రతువుకి ఉన్న పవిత్రత పూర్తిగా పోతుంది. భూమికి మన పాదాలకు మధ్య ఉన్న ఆ విద్యుత్ శక్తి ప్రవాహానికి అడ్డు తగులుతుంది. పైగా దైవ స్వరూపమైన పిల్లల ముందు చెప్పులు వేసుకుని నిలబడటం అగౌరవం. దీనివల్ల పిల్లలకు అనారోగ్యం చేకూరుతుంది. కాబట్టి చెప్పులు విడిచి శుభ్రంగా కాళ్ళు కడుక్కుని పవిత్రమైన మనస్సుతో ఈ కార్యాన్ని నిర్వహించాలి. చాలామంది చేసే ఇంకో పెద్ద పొరపాటు సమయం విషయంలో ఉంటుంది. భోగిపళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పోయకూడదు. మనకు వీలుంది కదా అని ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ముఖ్యంగా పగటిపూట ఎండ ఉన్నప్పుడు భోగిపళ్ళు పోయటం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధం. భోగిపళ్ళు ఎప్పుడూ కూడా సాయంత్రం వేళ, అంటే సూర్యుడు అస్తమించే సమయంలో, గోధూలి వేళల్లో లేదా రాత్రి సమయంలోనే పోయాలి. ఎందుకంటే పగటిపూట సూర్యరశ్మి బలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చేయటం వల్ల ఆశించిన ఫలితం ఉండదు. సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకొని చల్లబడుతున్న సమయంలో పిల్లలకు ఈ పళ్ళు పోయటం వల్ల వారి శరీరం ఆ శక్తిని గ్రహిస్తుంది. శాస్త్రం ప్రకారం సంధ్యా సమయం దాటిన తర్వాతే ఈ సాంప్రదాయాన్ని పాటించాలి. అలాగే మీ ఇంట్లో ఏవైనా సూతకాలు ఉన్నా
అంటే ఎవరైనా మరణించినా లేదా ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా పురిటితో ఉన్నా లేదా ఇంకేదైనా అశుభం జరిగినా ఏడాది పిల్లలకు భోగిపళ్ళు పోయకూడదు. మైల ఉన్నవారు పిల్లలను తాకటం లేదా వారి మీద పళ్ళు పోయటం వల్ల ఆ దోషం పిల్లలకు అంటుకుంటుంది. ఒకవేళ ఆ ఏడాది మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఏడాది పండుగను జరుపుకోకూడదు. దీనిని అతిక్రమించి చేస్తే పిల్లల ఎదుగుదల ఆగిపోవటమే కాకుండా భవిష్యత్తులో వారు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రుల మీద కూడా ఆ భారం పడి అప్పుల పాలవుతారు. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే ఆ సంవత్సరం భోగి పళ్ళు పోయకండి. వచ్చే ఏడాది రెట్టింపు ఉత్సాహంతో చేసుకోవచ్చు. ఇంకో అత్యంత ముఖ్యమైన మరియు ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే భోగి పళ్ళు పోసిన తర్వాత ఆ పళ్ళన్నీ పిల్లల తల మీద నుండి జారి కింద పడతాయి కదా. వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇళ్లల్లో పిల్లల కింద పడిన ఆ రేగుపళ్ళను చాక్లెట్లను ఏరుకుని తినేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా దేవుడి ప్రసాదం కదా అని పొరపాటు పడుతూ ఉంటారు. కానీ కింద పడిన భోగి పళ్ళను రేగుపళ్ళను ఎవ్వరూ తినకూడదు. ముఖ్యంగా పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ పళ్ళు పిల్లల తల మీద నుండి దిష్టి తీయడానికి పోసినవి. ఆ పళ్ళల్లో ఆ పిల్లలకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరఘోష దిష్టి అంతా చేరి ఉంటుంది. మనం పిల్లల మీద ఉన్న పీడను తొలగించడానికి పళ్ళు పోస్తాం. అలాంటప్పుడు ఆ పళ్ళను మళ్ళీ తినటం వల్ల ఆ దిష్టి ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ తిన్న పిల్లలకు తగులుతుంది. దీనివల్ల ఆ పళ్ళు తిన్న పిల్లలు తరచూ జబ్బు పడటం, ఏడుస్తూ ఉండటం, రాత్రిపూట ఉలిక్కి పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ పళ్ళను ఎవరికి తినడానికి ఇవ్వకుండా అన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి ఎవరూ తొక్కని చోట పడేయాలి. వీలైతే పారే నీటిలో కలపటం ఉత్తమం. లేదా చెట్ల మొదట్లో వేయవచ్చు, లేదా పశువులకు పెట్టవచ్చు. కానీ మనుషులు మాత్రం తినకూడదు. ఇలా చేయటం వల్ల పిల్లలకు పట్టిన పీడ అంతా వదిలిపోతుంది. వారు ఆరోగ్యంగా ఉంటారు. చివరిగా ఈ రోజుల్లో చాలామంది ఫ్యాషన్ కోసం ఆడంబరం కోసం భోగి పళ్ళల్లో ఏవేవో కలిపేస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ వస్తువులు, రంగురంగుల కాగితాలు, థర్మాకోల్ బాల్స్ వంటివి వేస్తూ ఉన్నారు. ఇవి చూడడానికి బాగుండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సరిగదా? పర్యావరణానికి కూడా హాని కలిగిస్తాయి. మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పద్ధతిలో ఒక అర్థం ఉంది. మన సాంప్రదాయంలో ఉన్న రేగుపళ్ళు, చెరుకు గడలు, చిల్లర నాణాలకే ప్రాముఖ్యత ఇవ్వండి. రేగిపండు సూర్యుడికి చిహ్నం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెరుకు తీపికి చిహ్నం, జీవితంలో మాధుర్యాన్ని నింపుతుంది. నాణాలు లక్ష్మీదేవికి చిహ్నం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ మూడు కలిసి పిల్లల మీద పడినప్పుడు వారి జీవితం వెలుగుతో, తీపి జ్ఞాపకాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది. మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పిల్లల ఆరోగ్యం పూర్తిగా క్షీణించే అవకాశం ఉంది. భవిష్యత్తులో వారు ఏ పని చేసినా కలిసి రాకపోవటం, ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు కూడా సంపాదించిన ధనమంతా అనారోగ్యాలకు, ఆసుపత్రులకు, అనవసరపు ఖర్చులకు పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా అప్పులు పెరిగిపోయి దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ భోగి రోజున భోగిపళ్ళు పోసేటప్పుడు ఈ నియమాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మీ పిల్లలకు భోగిపళ్ళు పోయండి. కాదని తప్పులు చేస్తే మాత్రం కష్టాల పాలవుతారు కనుక జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.